నీ పరిస్థితులను చూసుకొని నీకంటే ఒకడు వెనకోడు ముందుకు వెళ్ళిపోయాడు, నువ్వే వెనకబడ్డావు, ఫీల్ అవుతూ ఉంటావు. వాడు ఎందుకు అట్లా వెళ్ళిపోతున్నాను, నేనేది ఇట్లా అయిపోతున్నాను. నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నీ టైం ఒకటి ఉంటుంది. దేవుడు నీ తల ఎత్తే టైం ఒకటి ఉంటుంది. దేవుడు నిన్ను వాడుకునే టైం ఒకటి ఉంటుంది. నిన్ను ఆశీర్వదించే టైం ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఎలా బ్లెస్ చేయాలో, ఆశీర్వదించాలో, వర్ధిల్లా చేయాలో, ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ సహాయం ఎలా అందేటట్టు చేయాలో నా తండ్రికి బాగా తెలుసు. అందుకే ఆయన ఉంటాడు, మనకు తోడై ఉంటాడు కదా. మనం దడపడతంటే దడపడనీడు. ప్రభా అంతా వెళ్ళిపోతున్నారు ప్రభా, వెళ్ళిపోతున్నారు ప్రభు, ఎక్కడికి పోయేది, ఎక్కడికి పోయేది, పోని పరిగెత్తని, వడిగా పరిగెత్తువారు పరుగు పందెమందు గెలవరు అంటాడు. బలము గలవాడు యుద్ధంలో గెలవడు, జ్ఞానము గలవానికి అన్నం దొరకదు. మరి ఎలా అంటే కింద చెప్తాడు, అదృష్టవశమున కాలవశమున మాత్రమే వారికి అవి దొరుకుతున్నవన్నాడు. అదృష్టము అన్నా కాలం అన్నా యేసయ్యే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదృష్టం అంటే ఎవరో తెలుసా? యేసయ్యే. కాలము ఈజ్ ఈక్వల్ టు అదృష్టం, రెండు ఒకటే. ఈ రెండు కలిపి యేసయ్య. ఆయన నీ దగ్గర ఉన్నాడు, ఆయన నా దగ్గర ఉన్నాడు. ఆయన చాలనుకున్నాం, ఇంకా దేన్ని పట్టించుకోవాలి, ఆయన చాలనుకున్నాం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే తెలుసా మీకు? ఆయన మూడవది నీకు ప్రశాంతత ఇస్తాడు. బేటా వాళ్ళు ముందుకెళ్ళారు, వీళ్ళు ముందుకెళ్ళారు, నువ్వు టెన్షన్ పడొద్దు బేటా. నేనున్నా కదా నీకు. నీకు నిర్ణయించిన నిర్ణయ కాలంలో నీకు చూపే కృపను నీకు చూపుతాను. నిమ్మళంగా ఉండును, ప్రశాంతంగా ఉండును, నెమ్మదిగా ఉండును, ఏం హడావుడి పడదు. ఎందుకంటే నువ్వు నా వైపు చూస్తున్నావు, నన్ను కలిగి ఉన్నావు, నేనున్నా కదా. గుర్తుపెట్టుకో, నిన్ను తలగా ఉంచాలనేది నా కోరిక అయి ఉంటుందా, తోకగా ఉంచాలని నా కోరిక ఉంటుందా? డాడీ తలగానే ఉంచాలని ఉంటుంది డాడీ. ఇంకేం బేటా, నన్ను నమ్ముతున్నావు కదా. నమ్ముతున్నా డాడీ, ఇంకా నిమ్మలంగా ఉండు, సప్పుడు చేయగా ఊకో.